ఈ గ్రామం చివరలో సంవత్సరాలుగా మూసి ఉన్న ఒక పాత ఇల్లు ఉంది. అక్కడికి సాయంత్రం తర్వాత ఎవరూ వెళ్లరు. ఆ ఇంటి గేటు ఎవరూ తాకకపోయినా ప్రతి రాత్రి స్వయంగా తెరుచుకుంటుంది. హెచ్చరికలను పట్టించుకోకుండా అర్జున్ తన కుటుంబంతో ఆ ఇంట్లోకి అడుగుపెట్టాడు. హాలులో ఒక పెద్ద పాత అద్దం ఉంది. అది సాధారణ అద్దం కాదు అని గ్రామస్తులు చెబుతారు. గడియారం 11:59 చూపించింది. ఇంట్లో నిశ్శబ్దం ఒక్కసారిగా పెరిగింది. 12 అయ్యింది. లైట్లు మెరుస్తూ ఆరిపోయాయి. చీకటి ఇంటిని పూర్తిగా కప్పేసింది. అద్దం లోపల ఒక అస్పష్టమైన నీడ కదలడం ప్రారంభించింది. ఆ నీడ నెమ్మదిగా ఒక అమ్మాయి రూపం దాల్చింది. ఆమె కళ్ళు పూర్తిగా నల్లగా మారిపోయాయి. అద్దం గాజులో చిన్న చీలిక పుట్టింది. అది ఒక్కసారిగా విస్తరించింది. ఈ రాత్రి నేమిలా తాయతక చెప్తాను. ఒక భయంత ఆ శాపం ఇప్పటికీ మనపై ఉంది. 100 సంవత్సరాల క్రితం ఈ ఇంట్లో లక్ష్మి అనే అమ్మాయి జీవించింది. ఆమె నిర్దోషి, కాని గ్రామస్తులు ఆమెను నమ్మలేదు. కన్నీళ్లతో ఆమె చివరిసారి గ్రామాన్ని చూసింది. కోపంతో ఉన్న జనసమూహం ఆమెను శిక్షించింది. చివరి క్షణంలో ఆమె ఒక భయంకరమైన శపథం చేసింది. ఆ రోజు నుంచి ఆ అద్దం ఆమె ఆత్మకు బంధంగా మారింది. ప్రస్తుత కాలంలో ఆ శపథం మళ్లీ మేలుకొంది. అద్దం లోపల నుంచి ఒక చెయ్యి బయటికి చాపింది. ఇంట్లో గాలి బలంగా వీచింది. గోడలు కంపించాయి. అర్జున్ భయంతో అద్దాన్ని పగలగొట్టాలని నిర్ణయించుకున్నాడు. ఒక గట్టి ప్రహారం అద్దం ముక్కలై చెల్లాచెదురైంది. కాని ప్రతి గాజు ముక్కలో ఆమె నవ్వు ఇంకా కనిపిస్తోంది. అచానక్కుగా నేల చీలి చీకటి తలుపు తెరుచుకుంది. అర్జున్ కుటుంబం ఆ చీకటిలోకి లాగబడింది. అద్దం లోపల వేరే ప్రపంచం కనిపించింది. చీకటిలో వేలాది కళ్ళు ఒక్కసారిగా తెరుచుకున్నాయి. లక్ష్మి ఆత్మ భారీ రూపంలో ముందుకు వచ్చింది. ఉదయం గ్రామస్తులు ఇంటి తలుపు తెరిచారు. హాల్లో ఒక కొత్త అద్దం మెరుస్తోంది. ఆ అద్దం లోపల సహాయం కోసం చేతులు ఊపుతున్న కొత్త బలులు కనిపించారు. సహాయం, దయచేసి సహాయం చేయండి. ఎవరైనా సహాయం